ఇది అక్రమ అరెస్ట్ ఫస్ట్ అయితే ఎందుకంటున్నానంటే, మన రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండెళ్ళి కేవలం పోలీసులను ముందు పెట్టి వెనక నిలబడి మాట్లాడుతుండు. పోలీసులను ముందు పెట్టి వెనక నిలబడే పని చేపిస్తుండు గానీ, తెలంగాణ ప్రజలకు పనిచేద్దామని చూస్తలేడు. ఎందుకంటే పాడి కౌశిక్ అన్న ఒక ప్రజాస్వామ్య వ్యక్తి ప్రజాస్వామ్య పరంగా ప్రశ్నించిండు. అంటే ప్రశ్నిస్తే అరెస్ట్ చేసేస్తారా? అటు హరీష్ అన్నను, జగదీశ్వర్ రెడ్డి అన్నను వీళ్ళందరినీ కలిపి అరెస్ట్ చేయడానికి కారణం ఒక్కటే. వీళ్ళు ఎందుకు ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తలేరు? ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చండి. 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చిండ్రు. ఇటువంటి హామీలు ఇచ్చినందుకు రుణమాఫీ ఎందుకు చేయలేదు? రైతు బంధు ఎందుకు ఇవ్వట్లేదు? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఎందుకు ఇవ్వట్లేదు? ఇటువంటి చాలా ప్రశ్నలు హైడ్రా తీసుకొనొచ్చి ఎందుకు ఇల్లులు కూలగొట్టిండ్రు మీరు అని ప్రశ్నిస్తే అరెస్ట్. ఇప్పుడు ఫార్మాసిటీ కోసం పాపం గిరిజనులు కొట్టిండ్రు. ఎందుకు కొట్టిండ్రు మీరు అని అంటే అరెస్ట్. ఇప్పుడు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అడిగినా అరెస్ట్ చేస్తారు. అంటే అరెస్టుల పర్వం జరుగుతుంది. తెలంగాణ అభివృద్ధి పర్వం ఇక్కడ జరగట్లేదు. ఇప్పుడు కేవలం అక్రమంగా అరెస్ట్ చేయడం, లోపల పెట్టడం. సోషల్ మీడియా వారియర్స్ కేవలం వాళ్ళు ప్రశ్నిస్తే ఎందుకు పని చేయట్లేరు, ఇట్లా మీరు ఇచ్చిన గ్యారంటీలే అమలు చేయండి అని అడిగినా కూడా అరెస్టులు వాళ్ళను కూడా. అంటే అరెస్టులతోటే రాజకీయం ముందుకు నడుస్తుంది కానీ తెలంగాణ అభివృద్ధితో మాత్రం నడుస్తలేదు. ఇది అక్రమ అరెస్టు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా పాడి కౌశిక్ అన్నను రిలీజ్ చేయాలి. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న ఏంటి, ఒకవైపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని కావచ్చు, మరోవైపు హరీష్ రావుని కావచ్చు, ఇంకోవైపు జగదీష్ రెడ్డి గారిని కావచ్చు అరెస్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి అంటున్నారు. ఈ అరెస్టులను ఎలా చూడొచ్చు? ఈ అరెస్ట్ అంటే అబ్సల్యూట్లీ గవర్నమెంట్ పూర్తి పాలన ఎట్లంటే ఉట్టి అరెస్ట్ పాలన ఏం చేస్తారు అంటే వాయిస్ అపోజిషన్ వాయిస్ ఎత్తకూడదు. ఒక మనిషి గవర్నమెంట్ కోసం చెప్పకూడదు, తప్పున్నా చెప్పకూడదు, ఒప్పున్నా చెప్పకూడదు. అసెంబ్లీ వస్తుంది, అసెంబ్లీలో ఉండకూడదు, వీళ్ళు అసెంబ్లీలో వాయిస్ వినిపించకూడదు, జనం వాయిస్ వాళ్ళకి తెలియకూడదు అని ఇవన్నీ ప్లాన్ వేస్తూ ఉన్నారు. ఇది బేసిక్ ఇక్కడ కేసు ఏముందో కూడా తెలియదు మాకు. ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్లో ఏం వేస్తున్నారని కూడా చెప్పలేదు. నిన్న కౌశిక్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు కేసు ఫైల్ చేయడానికి. కేసు ఫైల్ చేయడానికి వచ్చి 3 o'clockకి లేకపోతే ఏసీబీ గారు లేకపోతే ఫైనలీ సిఐని కలిసారు. సిఐ గారు కూడా వెళ్ళిపోతుంటే ఏదో మాట్లాడారు. ఫైనలీ సిఐ గారికి కేసు ఇచ్చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక సడన్లీ వాళ్ళు మార్నింగ్ మళ్ళీ కౌశిక్ అరెస్ట్ చేయడానికి వెళ్ళినో అంటే డెఫినెట్గా లేవని కేసు పెట్టుకున్నా లేవని ఎఫ్ఐఆర్ ఫైల్. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం ఎఫ్ఐఆర్ ఏం లేదు అది ఇది అంటున్నారు. కానీ మాకు ఏమి తెలియట్లేదు ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు ఎందుకు పెట్టిండ్రు ఏమనేది. బేసికలీ అందరు వాయిస్ కింద కనిచేయాలని హరీష్ రావు గారిని హైకోర్టే క్లియర్గా చెప్పింది అరెస్ట్ చేయకూడదు అని. ఆయన ప్రివెంటివ్ యాక్ట్ అని ఆయన ఏమి అక్కడ ఫ్రెండ్ని కలవడానికి ఒక కొలీగ్ అనుకోండి సహచరుని కలవడానికి ఎమ్మెల్యేని కలవడానికి వెళ్తే జగదీష్ గారిని హరీష్ రావు గారిని అందరు లీడర్ని అరెస్ట్ చేసే అవసరం ఏంటి? అసలు బేసికలీ ప్రధానంగా కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన ఫోన్ ట్యాపింగ్ అయితే పోలీసుల విధులకు అడ్డంకి ఉన్నాడని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన చెప్పేసి పోలీసులు చెప్పడం నిజంగా అనుకోవచ్చు. పోలీసులు ఎక్కడ చెప్పారు? ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఏం సెక్షన్స్ అని చెప్పాలి. అసలు ఎఫ్ఐఆర్ లేదు అన్నారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ లేదు కానీ నేను అరెస్ట్ చేసి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్లో మాకు సెక్షన్స్ చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళు కోర్టుకి తీసుకెళ్తున్నారు మాకు ఇప్పుడు తెలుస్తుంది. కోర్టుకి తీసుకెళ్తున్నారు మాకు బేసికలీ సెక్షన్స్ అన్నీ తెలియాలి కదా. అండ్ డెఫినెట్లీ ఎఫ్ఐఆర్ ఉంది కదా. ఎఫ్ఐఆర్ ఏమని చేసిన అని చెప్పాలి కదా. నేను నాకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఏసీబీ గారు లేకపోతే సిఐ గారు కొంచెం బయటకు వెళ్తే ఏదో అదే టైం సిఐ గారు లేకపోతే ఏదో మాట అయింది కానీ జస్ట్ ఈజ్ ఆల్సో ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంటుంది. మంచి ఎమ్మెల్యే వచ్చినాక కంప్లైంట్ అయితే తీసుకునే అది ఉంటుంది. ఒక కామన్ మనిషికే ఇవాళ రేపు ఎవరైనా మన దగ్గర ఏమన్నారు ఫ్రెండ్లీ పోలీసు ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేసి అన్నారు. ఎమ్మెల్యే వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆయన పైన ఇది చేయడానికి వస్తే మనకు బేసికలీ ఇక్కడ ప్రజాపాలన నడవట్లేదండి. ఇక్కడ చాలా ఇట్ ఈస్ సర్ప్రెసింగ్ ఆల్ ద పబ్లిక్ వాయిస్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ ఆన్. దే డోంట్ అకార్డింగ్ టు మీ ఇది ఒక పెద్ద కుట్ర. ఏ ఎమ్మెల్యేలు ఉంటే ఎక్కడ ఛాన్స్ దొరికితే అరెస్ట్ చేస్తారు. వీళ్ళు ఒక 2 days అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీలో వాయిస్ ఉండకూడదు, ప్రజా సైడ్ నుంచి వాయిస్ ఉండకూడదు, పబ్లిక్ వాయిస్ హియర్ అవ్వకూడదు అని చెప్పేసి క్లియర్గా దిస్ ఇస్ కుట్ర పూర్తి. దాని వెనుకనే కుట్ర పూర్తి దీని కార్యాచరణ వీళ్ళు డెఫినెట్లీ గో లీగలీ. ఇక్కడ ఉంటే లీగలీ వాళ్ళు హరీష్ గారు నేను చెప్పిండ్రు లీగలీ ఆయనకు వచ్చేసింది. అది మేము లీగలీనే పోతామండి కానీ ఒక పబ్లిక్ వాయిస్ కూడా తీసుకుని వెళ్ళాలి కాబట్టి పబ్లిక్తో కూడా మేము ఉన్నాం. మేము పబ్లిక్తో ఉన్నామని చెప్పేసి సర్ప్రైజ్ చేయడానికి ఇదంతా చేస్తున్నారండి. బేసికలీ పబ్లిక్తో ఉన్నందుకే ఇవన్నీ అవుతున్నాయి. అది ఒకటే. బీఆర్ఎస్ నాయకులు అందరిని అరెస్ట్ చేసిన ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి, మరోవైపు ఇక్కడ బంజారాహిల్స్లో కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన. ఈ అరెస్టులను ఎలా చూడొచ్చు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇందిరాగాంధీ ఏదైతే రాజకీయ నాయకత్వాన్ని ప్రజాస్వామ్యంగా పౌరులకున్న హక్కులకు రాజకీయ నాయకత్వానికి ఉన్న హక్కులను అణచివేయడానికి ఎమర్జెన్సీ పెట్టిందో ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మరో ఎమర్జెన్సీని తలపించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏమున్నదంటే నిన్న కౌశిక్ రెడ్డి గారు వారి ఎమ్మెల్యే వారికి ఒక కంప్లైంట్ ఇచ్చేందుకు స్టేషన్కి పోయినారు. ఈ వాజ్ రిఫ్యూజ్ టు టేక్ కంప్లైంట్.
దాంట్లో కౌశిక్ రెడ్డి గారు తనకున్న హక్కుల గురించి మాట్లాడడం జరిగింది. దాని మీద కౌశిక్ రెడ్డి మీద ఒక తప్పుడు కేసు బుక్ చేయడం కాకుండా ఆ కౌశిక్ రెడ్డిని ప్రొద్దునే ఎర్లీ అవర్సే ఇంటికి పోయి కస్టడీలో తీసుకొని అరెస్ట్ చేసుకొని నానా హంగామా చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజా సమస్యల నుంచి ప్రజలను రాజకీయ నాయకులను దృష్టి మలచడానికి, ప్రజా సమస్యల మీద దృష్టి మలచడానికి మాత్రమే చేస్తున్న చర్యలను ఇది పూర్తిగా చట్ట దుర్వినియోగము. పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండాలి, నేర నియంత్రణలో ఉండాలి. అటువంటి పోలీసు వ్యవస్థను పూర్తిగా తన రాజకీయ అణచివేతకు, రాజకీయ కక్ష తీసుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇది ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు. ఇది 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 చాలా అనారోగ్యకరమైన వాతావరణం రాష్ట్రంలో క్రియేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు తన మంత్రివర్గ సహచరులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులు ఎన్ని పెట్టినా, ఈ వందల కేసులు పెట్టినా, వేల అరెస్టులు చేసినా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వము, మా లీగల్ సెల్ వాళ్ళ అండ ఉండి వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలని ఆ విధంగా కాపాడుకుంటుంది. పోలీస్ వ్యవస్థ ఒకటే కాదు, చట్టం ఉన్నది, కోర్టులు ఉన్నాయి. ప్రతి విషయాన్ని మేము కోర్టుకు తీసుకపోయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఆ విధంగా ఎదుర్కొంటాం. మేము నేను ఏదైతే కౌశిక్ రెడ్డి గారు పోలీస్ విధులకు భంగం కలిగించిందని చెప్పేసి ప్రధానంగా కేసు పెట్టడం జరిగింది, నిజంగానే రిమైండ్కి వెళ్ళే అవకాశాలు లేనుకోవచ్చు దీంట్లో. పోలీసు వాళ్ళు ప్రతి చిన్న విషయంలో సంబంధం లేని సెక్షన్ల కింద బెయిల్ రావద్దని నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ బుక్ చేసి వాళ్ళని ప్రతి కేసు రిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు ఒక 200-300 కేసుల విధంగా అదే ఉన్నది. ఈ కేసులో కూడా మేము అనుకుంటున్నాం ఏంటంటే ఖచ్చితంగా ఆ ప్రయత్నం ఏదైనా చేస్తారేమో అని.